వెల్కమ్ టు రాజనీతి. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం గురించి, అమరావతి నిర్మాణం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి గురించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం గురించి చెప్పే ముందు చాలామంది చూసుంటారు కాబట్టి చెప్తున్నా. ఈ న్యూయార్క్ టైమ్స్ విశిష్టత గురించి కూడా మీకు చెప్పాలి. న్యూయార్క్ టైమ్స్ ప్రపంచ పత్రికా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభావవంతమైన దినపత్రిక. 175 ఏళ్ల క్రితం 1851లో అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఈ పత్రికను ప్రారంభించారు. అమెరికా రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాల్లో విశ్వసనీయ సమాచారానికి పెట్టింది పేరు న్యూయార్క్ టైమ్స్. 135 పులిట్జర్ బహుమతులు గెలుచుకున్న ఏకైక వార్తా సంస్థ ఇది. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్, యుద్ధాల కవరేజ్, ప్రపంచ రాజకీయ ఆర్థిక విశ్లేషణల్లో విశ్వసనీయత కలిగిన పత్రిక. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, వివిధ దేశాల నేతలు ఫాలో అయ్యే పత్రిక. ప్రపంచవ్యాప్తంగా 1,33,00,000 మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ పత్రికకి. ప్రపంచ స్థాయి వార్తలను ప్రచురించే న్యూయార్క్ టైమ్స్ అమరావతి గురించి రాసింది. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించేందుకు ఒక వ్యక్తి సంకల్పం అనే హెడ్లైన్తో కార్మికులు పనిచేస్తున్న ఫోటోతో ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఈ కథనంలో ఏం రాశారో క్లుప్తంగా చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే ఒక బృహత్ యజ్ఞం జరుగుతూ ఉంది. 25,000 మంది కార్మికులతో పరిపాలనా భవనాలు, క్వాంటమ్ వ్యాలీ, అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన ఒక నగర నిర్మాణం జరుగుతూ ఉంది. విశాలమైన ఈ నిర్మాణ ప్రాంతంలో ఒకవైపు ఇంజనీర్లు నూతన నగర ధమనుల్లా నీటి కాలువలను మళ్లిస్తుంటే, మరోవైపు నిర్మాణ కార్మికులు కాంక్రీట్ పోస్తూ భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ నుంచే అత్యంత ఆధునిక భవనాన్ని నిర్మిస్తున్నారు. పవిత్ర కృష్ణానది ఒడ్డున ఒకప్పుడు అరటి తోటలు, కూరగాయలు, పొలాలుగా ఉన్న ప్రాంతంలో భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నవనగరాన్ని నిర్మించే ఆశయం రూపుదిద్దుకుంటా ఉంది. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు అమరావతిని నూతన రాజధానిగా నిర్మించడం అనేది స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత భారీ అర్బన్ ప్లానింగ్ ప్రాజెక్ట్. దేశంలో ఇతర ప్రధాన నగరాలు, పెద్ద నగరాలు మౌలిక వస్తువులు లేమి, కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ పరిస్థితులను మార్చడానికి 76 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సుదీర్ఘ అనుభవం, ప్రణాళికాబద్ధమైన దృష్టి చంద్రబాబు నాయుడు సొంతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుతో 2029 ఎన్నికల నాటికి ఈ అమరావతి ప్రాజెక్టుని తిరుగులేని రీతిలో పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. 5 మైళ్ల పరిధిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మితం అవుతా ఉంది. 16,000 మంది ఉద్యోగుల కోసం 5 ఐకానిక్ టవర్లు నిర్మిస్తున్నారు. అమరావతి నగరంలో 60% పచ్చదనం, నీటి వనరులు ఉంటాయి. దాదాపు 3,200 కిలోమీటర్ల మేర సైకిల్ లైన్లు ఉంటాయి. క్వాంటమ్ వ్యాలీలో వచ్చే ఏడాది జనవరి నాటికి భూకంప నిరోధక సాంకేతికతతో నిర్మించే భవనంలో 156 క్యూబిట్ IBM క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తున్నారు. 2029 చివరి నాటికి 88,000 మంది ఇంజనీర్లు పనిచేసేలా 8 టవర్లు ప్లాన్ చేశారు. చంద్రబాబు తన నివాసానికి సమీపంలో జరుగుతున్న ఈ పనులని రోజు చూస్తూ వేగం అనే మంత్రంతో పనిచేస్తున్నారు. 1990ల చివరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ని IT హబ్గా మార్చి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను తెచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. 2014లో రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ను కోల్పోవలసి రావటం ఆయన రాజకీయ జీవితంలో అత్యంత బాధాకరమైన రోజని ఇందులో రాశారు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించి 35,000 ఎకరాల భూమిని 30,000 మంది రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి అమరావతి పనులను ప్రారంభించారు. సింగపూర్ ప్రభుత్వ సహాయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 2019లో ఆయన ఓడిపోయి అధికార మార్పిడి జరిగిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోయింది. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చాక కేంద్రం సాయంతో $1 బిలియన్ రుణాలను తీసుకొచ్చి అమరావతిని పట్టాలెక్కించారు. రేపటి గురించి మీరు ఆలోచిస్తుంటే నేను రాబోయే 20 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అని విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు పేర్కొనడాన్ని కూడా ఈ ఆర్టికల్ హైలైట్ చేసింది. ఒక అంతర్జాతీయ పత్రిక, అందులోనూ టాప్లో ఉన్న పత్రిక ఇంత పెద్ద కథనం రాయటం విశేషం అని చెప్పాలి. ఎక్కడో ఇండియాలో, అది ఆంధ్రప్రదేశ్లో, అది నిర్మాణం జరుగుతున్న అమరావతి గురించి, చంద్రబాబు దక్షత గురించి అద్భుతమైన కథనం న్యూయార్క్ టైమ్స్ ఇచ్చింది. దీనివల్ల ఏంటి ఉపయోగం అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. న్యూయార్క్ టైమ్స్లో ఇంత పాజిటివ్ వార్త వచ్చింది అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంచర్ క్యాపిటలిస్టులు, గ్లోబల్ CEOలు,
దౌత్యవేత్తల దృష్టిలో పడుతుంది ఆ ఆర్టికల్. అమరావతి క్వాంటమ్ వ్యాలీని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించడం ద్వారా ఏపీకి గ్లోబల్ విజిబిలిటీ వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, 60% పచ్చదనం, 2000 మైళ్ళ సైకిల్ లైన్లు వంటి అంశాల ద్వారా అమరావతిని ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ సిటీగా ఈ ఆర్టికల్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. చంద్రబాబు హైదరాబాద్ని టెక్ హబ్గా మార్చిన అనుభవంతో ఒక అద్భుతమైన అధునాతనమైన నగరాన్ని సంకల్ప బలంతో నిర్మిస్తున్నారని ఈ ఆర్టికల్ విశ్లేషించింది. హైదరాబాద్ను కోల్పోవటం చంద్రబాబు రాజకీయ జీవితంలో అతిపెద్ద దెబ్బగా పేర్కొంటూ అమరావతిని ఆయన తన ఆత్మగౌరవ ప్రతీకగా మార్చుకున్నారు అని ఈ కథనం వివరించింది. న్యూయార్క్ టైమ్స్ సాధారణంగా ఒక వ్యక్తి లేదా ఒక నాయకుడి గురించి పూర్తిగా ఏకపక్షంగా లేదా కేవలం పాజిటివిటీకే పరిమితమై ఆర్టికల్స్ రాయదు. పాశ్చాత్య జర్నలిజం శైలి ప్రకారం ఒక నాయకుడి విజయం లేదా సంస్కరణలను ఎంతగా పొగిడినా అదే వ్యాసంలో వాళ్ళ మీద విమర్శలు, సవాళ్లు, ప్రతికూలతలను కూడా సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా రాస్తారు. కానీ ఈ ఆర్టికల్ అందుకు భిన్నంగా పూర్తి పాజిటివ్ దృక్పథంతో రాశారు. గత 20 ఏళ్లలో న్యూయార్క్ టైమ్స్ కేవలం 4-5 భారతీయుల గురించే ప్రముఖంగా కథనాలు రాసింది. అందులో ఒకరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. 2008లో భారతదేశం అమెరికా మధ్య అణు ఒప్పందం జరిగినప్పుడు రాశారు. అలాగే 2009లో యూపీఏ రెండోసారి గెలిచినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గురించి ప్రత్యేక కథనం రాశారు. ఈ రెండో వ్యక్తి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన 2014లో ఘన విజయం సాధించినప్పుడు, అలాగే 2019లో రెండోసారి గెలిచిన తర్వాత 2 సార్లు మోడీ గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాలు రాసింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్, రఘురామ్ రాజన్, నితీష్ కుమార్ వీళ్ళ గురించి కూడా రాశారు గతంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన నిర్మాణ సారథ్యంలోని అమరావతి గురించి ప్రత్యేక కథనం రాసింది. ఇది గొప్ప విషయం. న్యూయార్క్ టైమ్స్ అమరావతిని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పాలి. అయితే మన సామెత ఉంది కదా, గాడిదకేం తెలుసు గంధపు వాసన అన్నట్టుగా, న్యూయార్క్ టైమ్స్లో వస్తే ఏంటి గొప్ప అనే మేధావులు మావిగంలో ఉంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి విజన్ అన్నా పాజిటివిటీ అన్నా గిట్టదు. చంద్రబాబుని గుడ్డిగా వ్యతిరేకించడమే వీళ్ళ పాలసీ. మొన్న మధ్య వారం రోజుల క్రితం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురించి ఫార్చ్యూన్ ఇండియా పత్రికలో కవర్ పేజీ ఆర్టికల్ వచ్చింది. లోకేష్ చిత్రాన్ని కవర్ పేజీలో ప్రచురించి ఆంధ్ర రైజింగ్ స్టార్ అని పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం రాశారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్న పెట్టుబడులు, సంస్కరణలు, గ్లోబల్ ఇన్వెస్టర్లలో లోకేష్ పెంచిన నమ్మకం గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి గురించి వివరిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అభివర్ణించారు ఆ కథనంలో. చంద్రబాబు నాయుడు CEO, CM అయితే లోకేష్ ఆ వేగానికి తగ్గట్టుగా పనులు వేగంగా పూర్తి చేస్తున్నారని రాశారు. లోకేష్ స్పీడ్ చూసి కొరియాలో ఆయన్ని పల్లి మినిస్టర్గా సంబోధించారని, చంద్రబాబు ప్రభుత్వ వ్యూహానికి లోకేష్ కీలక చోదక శక్తి అని అందులో రాశారు. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు, భూ కేటాయింపులు, ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే దశకు వచ్చాయి. 4 కీలక కారిడార్లు డెవలప్ చేస్తున్నారని రాశారు. చంద్రబాబు నాయుడు గతంలో ITS రంగాలను డెవలప్ చేశారు. ఈసారి క్వాంటమ్ కంప్యూటింగ్, AI, డీప్ టెక్ రంగాల మీద దృష్టి పెట్టారని ఆర్టికల్లో రాశారు. ఈ కథనంతో పాటు నారా లోకేష్ ఇంటర్వ్యూను కూడా ప్రచురించారు. అయితే దీని మీద కూడా వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. ఫార్చ్యూన్ ఇండియా పత్రికకి డబ్బులు ఇచ్చి కథనాలు రాయించుకున్నారని విమర్శలు చేశారు. డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో ఇదే ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారంలో వీళ్ళు డాక్టరేట్లు, తప్పుడు ప్రచారాలు చేయటంలో, అబద్ధాల ప్రచారం చేయటంలో వీళ్ళు డాక్టరేట్లు కదా. ఒక జియో కాపీ కూడా దీంతో పాటు పోస్ట్ చేశారు. ఆ జియో ఏంటంటే అది నెట్వర్క్ 18 గ్రూప్కి చెందిన CNBC ఛానల్కు ప్రభుత్వం ₹1,15,00,000 విడుదల చేస్తూ ఇచ్చిన జియో అది. దావోస్లో పెట్టుబడుల సదస్సులు జరుగుతుంటాయి కదా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల గురించి ప్రచారం చేయటం కోసం CNBCకి విడుదల చేసిన నిధుల తాలూకా జియో అది. జనరల్గా రాష్ట్రాల బ్రాండింగ్ ప్రమోషన్ కోసం మీడియా సంస్థలకు నిధులు మంజూరు చేయడం అనేది పరిపాటి, అందరూ చేసేదే. కాకపోతే ఇక్కడ CNBCకి డబ్బులు ఇచ్చారు, అందుకే ఫార్చ్యూన్లో వార్త వచ్చింది అన్నట్టుగా వీళ్ళు రాసుకొచ్చారు. యాక్చువల్గా CNBCకి ఫార్చ్యూన్ ఇండియాకి సంబంధం లేదు. 2 వేరు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు. దానికి డబ్బులు ఇస్తే వీళ్ళు రాయరు. బుర్రలేని వైసీపీఎన్స్కి ప్రజలకు కూడా బుర్రలేదని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. తప్పుడు ప్రచారాలు చేసి నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ విజన్తో, వాళ్ళ కృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పత్రికల ప్రశంసలు అందుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం నేరస్తుల పరామర్శలు, నేలబారు విమర్శలు చేస్తూ మురిగ్గుంటల్లో చేపలు పడుతుంటారు.
Like, share and subscribe to Rajaniti channel.